మన తలలో ఉన్న ఈ చుండ్రు వల్ల జుట్టు ఎదగడం పక్కన పెడితే ఉన్న జుట్టు కాస్త ఊడిపోతుంది. ఈ ప్రాబ్లమ్‌ని నేను క్లియర్ చేసే ఈ వీడియోని నేను మీ అందరికీ షేర్ చేయబోతున్నాను. ఇదిగో ఇలాంటి ఇన్ఫెక్షన్ వల్లే మీకు డాండ్రఫ్ అనేది వస్తదనమాట. ఈ 3D యానిమేషన్‌లో చూస్తున్న ఈ పురుగు వల్లే మీకు ఇన్ఫెక్షన్ అనేది వస్తుందండి. ఈ తలలో వచ్చిన ఇన్ఫెక్షన్ చుండ్రుగా మారి జుట్టు ఎదుగుదలను ఆపుతుంది. అలాగే జుట్టు ఎదగకుండా చేస్తుంది. ఎలాంటి జుట్టు సమస్యలున్న ఈ పురుగుని మనం తరిమి కొట్టాలంటే ఇంటి చిట్కా నేను ఒకటి చెప్పబోతున్నాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. యాక్చువల్‌గా మనం ఫ్రాంక్‌గా మాట్లాడుకోవాలి అంటే మనందరి తలలో ఇలాంటి ఇన్ఫెక్షన్ కలిగిన బ్యాక్టీరియా అందరి తలలో అయితే ఉండదనమాట. ఎవరైతే తలస్నానం ఎప్పుడూ కూడా నీట్‌గా చేయకుండా తలని శుభ్రంగా ఉంచుకోకుండా ఉంటారో వాళ్ళ తలలో ఎక్కువ ఈ బ్యాక్టీరియా ఉంటుంది. తలలో ఈ బ్యాక్టీరియా ఉండడం వల్ల స్మెల్ కూడా వస్తదనమాట. ఈ బ్యాక్టీరియా తల మొత్తం వ్యాపించేసి తల మొత్తం నాశనం అయిపోయేలా చేస్తుంది. మన తల ఊడిపోవడానికి గల కారణం అయితే ఉంది అంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ పురుగుల వల్లే. ఈ పురుగుల్ని నాశనం చేసి మీ జుట్టుని కుదులను మీరు ముందు చక్కగా బాగు చేసుకోవాలి అంటే కనుక ఈరోజు నేను చెప్పే ప్రాసెస్ అనేది మీరు చేసి చూడండి. డెఫినెట్గా ఇంక మీరు ఎంత మంచి కంటెంట్ ఉన్న ఆయిల్ కానీ సిరమ్స్ కానీ యూజ్ చేసినా చక్కని బెనిఫిట్ ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈ ఇన్ఫెక్షన్ కలిగిన ఈ బ్యాక్టీరియాని నాశనం చేసేవచ్చు. ముఖ్యంగా మనం తలస్నానం ఎలా చేయాలనేది టాపిక్ అనమాట. స్పెసిఫిక్గా ఈ వీడియో వచ్చేసి మీరు హెడ్ బాత్ చేసేటప్పుడు ఈ ప్రాసెస్ ట్రై చేయండి. ఇక్కడ మనం ముందుగా తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకున్నట్లయితే 3 ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామండి. అన్నీ కూడా న్యాచురల్ అనమాట. సో ఇక్కడ నేను మీకు మొట్టమొదటిగా చూపిస్తున్న ఇంగ్రీడియంట్ చూస్తున్నారు కదండి, మెంతాకులండి. సో ఈ మెంతాకు నేను సగం తీసేసి మెంతి ఆకు కాడలతో సహా తీసుకుంటున్నాను అనమాట. ఈ చుండ్రుకి ఎయిర్ ఫాల్కి మెంతులు ఎంతో బాగా యూజ్ అవుతాయి. ఈ ప్రాసెస్లో మీరు మెంతులు కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఈ మెంతి లీవ్స్ అనేవి ఫ్రెష్ కాబట్టి మనం ఫ్రెష్గా యూజ్ చేస్తున్నాం. చక్కగా బెనిఫిట్ ఉంటుంది. మెంతి ఆకు అయితేనే బెటర్. ఇది చుండ్రికి ఎయిర్ ఫాల్కి గ్రే హెయిర్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మెంతులు ఏంటంటే డ్రైడ్ అవుతాయి కాబట్టి కొంచెం బెనిఫిట్ తగ్గుతాయి. అలాగే ఇప్పుడు మనం సెకండ్ ఇంగ్రీడియంట్ చూసుకున్నట్లయితే కనుక మందారాకు కూడా సేమ్ మనకి చుండ్రు పోగొట్టడానికి, అలాగే జుట్టు పొడిపాడిపోయి ఉంటుంది కదా, పుట్లు పోయే సమస్య, దానికి కూడా బాగా పనిచేస్తుంది. కాబట్టి సెకండ్ ఇంగ్రీడియంట్ మస్ట్ అండ్ షుడ్గా మనం తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ మందారాకు, మెంతాకు. థర్డ్ ఇంగ్రీడియంట్ చూస్తున్నారు కదండి, ఇక్కడ లవంగాలు తీసుకుంటున్నాం మనం ఈ ప్రాసెస్లో. ఈ లవంగాలు, మెంతి ఆకు, మందారాకు ఈ 3 కూడా కలపెడితే ఈ చుండ్రు సమస్యని, జుట్టు ఊడిపోయే సమస్యను తగ్గించడమే కాదు, జుట్టు ఎదిగేలా చేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ చనిపోవాలి అంటే కనుక మనం ఇందులో ప్రాసెస్లో ఖచ్చితంగా లవంగాలు అనేది యూజ్ చేయాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే. మీరు తలస్నానం చేసేటప్పుడు ఎలా చేయాలి ఈ 3 ఇంగ్రీడియంట్స్తో చూసేద్దాం. ఇప్పుడు వీటన్నిటిని మనం ఒక గిన్నెలో వేసేసుకుందాం. చక్కగా ఇలా మీరు కట్ చేసేసుకొని వేసేసుకోండి గిన్నెలో. వేసేసుకున్న తర్వాత మీకు తలస్నానం క్వాంటిటీ ఒక మగ్ వాటర్ వరకు మనం ఈ గిన్నెలో వేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్గా మనం స్టవ్ మీద పెట్టేసేయాలి. ఈ వాటర్ సగం వరకు మరిగాలన్నమాట. అంటే మనం హెడ్ బాత్ చేస్తాం. చాలామంది షాంపూని డైరెక్ట్గా మన హెడ్కి అయితే పెట్టేసుకుంటాం. అలా ఎప్పుడు పెట్టుకోకూడదండి. వాటర్లో మిక్స్ చేస్తే మనం హెడ్కి అనేది షాంపూ అనేది షవర్ చేసుకోవాలి. కాకపోతే మీరు ఈరోజు వాటర్కి బదులుగా ఈ హెర్బల్ వాటర్ని ప్రిపేర్ చేసుకొని షాంపూ వాటర్తో మన హెయిర్ అనేది వాష్ చేసేసుకోండి నీట్గా. ఇలా చేయడం వల్ల మీకు ఒక్కసారికే మీకు డాండ్రఫ్ మొత్తం కూడా పోతుంది. నేను మీకు లైవ్లో కూడా చూపిస్తాను ఆఫ్టర్ అండ్ బిఫోర్ ఎలా ఉందనేది. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా మరిగిపోయి థిక్ గ్రీన్ కలర్లోకి అయితే ఫామ్ అయ్యేంత వరకు మనం వేడిగా అలాగా మరిగిపోయి ఉంటుంది కదా, ఇంక పక్కన పెట్టి చల్లారిన తర్వాత ఏం చేయాలో చూద్దాం. అలాగే మనం ఈ 3 చక్కగా మరగబెట్టేసాం కదండి. లవంగాలు మీరు క్వాంటిటీ ఎంతైనా వేసుకోవచ్చు, చాలా మంచిదన్నమాట. నేను 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు, నేనైతే 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఇలా మనం వేసుకొని చక్కగా మరిగిపోవాలి. గ్రీన్ కలర్ అయిన తర్వాత, బాగా మరిగిన తర్వాత, చల్లారిన తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు చక్కగా ఈ ఆకులన్నిటిని ఒకసారి ఈ విధంగా నలిపండి అనమాట. అలా నలపడం వల్ల ఇంకా కొంచెం బెనిఫిట్ ఉంటుంది కదా, ఆకులు ఉండిపోకుండా రసం అంతా కూడా మనం స్క్వీజ్ చేసేసుకొని ఇలా ఒక గిన్నెలోకి అనేది మనం వడకట్టేసుకోవాలి. వడకట్టిన తర్వాత ఇందులో మీరు ఏదైతే షాంపూ యూజ్ చేస్తున్నారో ఆ షాంపూ అనేది మిక్స్ చేసేసుకోండి.
ఇప్పుడు మీరు ఈ వాటర్‌తోనే హెడ్ బాత్ అనేది చేయాలనమాట. సో, మనం డైరెక్ట్‌గా నార్మల్ వాటర్ యూజ్ చేయకుండా ఈ హెర్బల్ వాటర్‌తోని మనం హెడ్ బాత్ చేస్తే మీకు ఈ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉంటారు. హెయిర్ చూస్తే చాలా స్ట్రాంగ్‌గా, చాలా సిల్కీగా అనిపిస్తది. డాండ్రఫ్ అయితే 1 వాష్‌లోనే మొత్తం క్లియర్ అయిపోద్ది. మీకు హెయిర్ మొత్తం మీరు గమనిస్తారండి. చాలా అంటే చాలా ఫ్రెష్‌గా ఉంటది. ఇచ్చింగ్ ఉండదు. ఎలాంటి దురద అనేది, ఎలాంటి చెమట పొక్కులున్నా, మీ తలలో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా, స్మెల్ వస్తున్నా కూడా గుడ్ స్మెల్ వస్తూ ఉంటది. మీ హెయిర్ బ్యాడ్ స్మెల్ అనేది రాదనమాట. హెయిర్‌కి ఇప్పుడు మీరు ఇన్ఫెక్షన్ తీసేశారు కాబట్టి ఇంకెలాంటి ఆయిల్ అయినా మీరు వాడొచ్చండి. నో ప్రాబ్లమ్. ఇంక మీరు ఏది వాడినా చక్కని బెనిఫిట్ ఉంటదనమాట. ఇంక జుట్టు అనేది ఊడదు. మీ జుట్టు ఊడకుండా ఉండాలంటే ఈ ప్రాసెస్ అంతా కూడా ట్రై చేయండి. ఇలా మీరు 3 వీక్స్ అనేది ట్రై చేయండి. ఇంక మీకు ఎప్పటికి అనేది డాండ్రఫ్ రాదు. ఒకవేళ డాండ్రఫ్ వచ్చున్నా ఈరోజే ట్రై చేసేసేయండి. సో, నేనేం చేస్తానంటే ఈ విధంగానే డాండ్రఫ్ ఎప్పుడు ఎక్కువ వచ్చినా ఇలా చేస్తాను. మీరు మెంతాకు బదులుగా ఈ ప్రాసెస్‌లోని వేపాకు కూడా తీసుకోవచ్చు. వేప కూడా సేమ్ చేదుగా ఉంటది కాబట్టి వేపాకు డైరెక్ట్‌గా మీరు లీవ్సే తీసుకోవడానికి ట్రై చేయండి. దొరకని పక్షాన అంటే కొంచెం టౌన్‌లో, సిటీస్‌లో ఉన్న వాళ్ళకైతే దొరకకపోవచ్చు. ఆన్‌లైన్‌లో మీరు పౌడర్స్ రూపంలో తీసుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా మీరు మెంతులే తీసుకోండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఆదరిస్తారని కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.